నమస్తే, వెల్కమ్ టు ఏవి మీడియా. ఈ జనరేషన్కి అన్ని ఫాస్ట్గా కావాలి. ఫాస్ట్ ఇంటర్నెట్, ఫాస్ట్ మనీ, ఫాస్ట్ సక్సెస్. కానీ ఒక విషయం మాత్రం అర్థం చేసుకోవడం లేదు. స్లోగా బిల్డ్ అయినదే స్ట్రాంగ్గా నిలబడుతుంది. ఒక చెట్టు ఒక్క రోజులో పెరగదు, కానీ పెరిగాక తుఫాన్ని తట్టుకుంటుంది. ఇప్పుడు చాలామంది ఓవర్ నైట్ సక్సెస్ కోసం పరిగెడుతున్నారు. కానీ ఓవర్ నైట్ ఫేమ్ వచ్చిన వాళ్ళల్లో ఎంతమంది మెంటల్లీ సర్వైవ్ అయ్యారు? సోషల్ మీడియాలో లగ్జరీ చూపించే వాళ్ళు చాలామంది, కానీ వాళ్ళు కెమెరా ఆఫ్ చేసిన తర్వాత ఎంత లోన్లీగా ఉంటారో ఎవరూ చూడరు. కానీ సొసైటీ ఇప్పుడు రియాలిటీ కన్నా అపియరెన్స్ని ఎక్కువ ప్రేమిస్తుంది. అందుకే క్యారెక్టర్ బిల్డ్ చేయడం కంటే ప్రొఫైల్ బిల్డ్ చేయడానికే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. కానీ ఒక లైఫ్లో ఒక స్టేజ్ తర్వాత లుక్స్ కాదు, లాయల్టీ గుర్తుంటుంది. మనీ కాదు, మన వల్ల ఎవరు చిరునవ్వు అయ్యారో అదే గుర్తుంటుంది. ఇప్పుడు చాలామంది డిప్రెషన్లోకి వెళ్తున్నారు. ఎందుకంటే వాళ్ళు తమ లైఫ్ని ఇతరుల హైలైట్ వీడియోస్తో కంపేర్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ చూసి ఎవరి స్ట్రగుల్స్ కనిపించవు. ఒక స్మైల్ వెనుక ఎంత పెయిన్ ఉందో ఆ పర్సన్కి మాత్రమే తెలుసు. అందుకే ఎవరిని చూసి జలస్ అవ్వకండి, ఎవరిని చూసి అండర్ ఎస్టిమేట్ చేయకండి. ఎందుకంటే సైలెంట్గా స్ట్రగుల్ అయ్యే వాళ్ళే ఒకరోజు స్ట్రాంగెస్ట్ పీపుల్ అవుతారు. ఈ ప్రపంచంలో రెండు పెయిన్స్ ఉంటాయి. ఒకటి డిసిప్లిన్ పెయిన్, మరొకటి రిగ్రెట్ పెయిన్. డిసిప్లిన్ కొన్ని రోజులు బాధిస్తుంది, కానీ రిగ్రెట్ లైఫ్ టైం వెంటాడుతుంది. అందుకే టెంపరీ కంఫర్ట్ కోసం ఫ్యూచర్ నాశనం చేసుకోకండి. ఈ జనరేషన్కి ఇప్పుడు మోటివేషన్ అవసరం లేదు, మైండ్ సెట్ అవసరం. ఎందుకంటే మైండ్ సెట్ స్ట్రాంగ్ అయితే ఒక ఆర్డినరీ పర్సన్ కూడా హిస్టరీ క్రియేట్ చేయగలడు. దిస్ ఇస్ ప్రవళిక సైనింగ్ ఆఫ్ ఏవి మీడియా.